బట్ మాకు ఇంట్లో అంటే నా వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. అంటే తను అన్నారు నాకు, నీకు నిజంగా నీకు ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు తీసుకుంది కరెక్ట్ అయిన నువ్వేం బిజినెస్ ఏం చేయట్లేదు, నీ ఆర్ట్లో మీరు వెళ్తున్నారు కాబట్టి మనకి డబ్బులు లేకపోయినా, లేదంటే మనం చెన్నైకి వెళ్తే నాకు అక్కడ మనకి ఇంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మనం అక్కడ షిఫ్ట్ అయిపోదాము అని అట్లా డిసైడ్ చేశాను. సో నేను నాకు దగ్గర మీరు చూస్తే ఒక 3-4 ఇయర్స్ అనేది నాకు డబ్బులు లేదు. సో నాకు డబ్బులు అనే పాయింట్ మర్చిపోయాను నేను. అంటే మన వర్క్లో దిగిన తర్వాత సోమవారిని కలవడము, జియాజ్ గారిని కలవడము, ఆయన కలిసిన రోజంతా నాకు ఒక పండగలాగా ఉండేది. అందువల్ల నాకు పెద్దగా ఏమి తెలియదు ఏం జరుగుతుందని. ఆల్ అరౌండ్ మా ఇంట్లో కూడా కష్టం అనేది ఏమి చెప్పరు, అంత ఆ స్టేజ్ లేదు. బట్ ఏమి అడిగేవారు కాదు. సో నాకు అంత ఫ్రీడమ్ ఉండేది. అది అందరికీ జరుగుతుందో నాకు తెలియదు. బట్ నాకు పర్టికులర్గా నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నాకు అది, అందువల్ల నాకు లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే ఇంట్లో నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ నాకు స్వామి దగ్గర రోజు కలవడం అనేది చాలా భాగ్యంగా నేను ఫీల్ అయ్యాను. సో ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను.